హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత శ్రీ ఉమామహేశ్వర జనార్దన స్వామి ఆలయం వద్ద ఉన్నాం మనం. ఇక్కడ ఈ దేవస్థానంలో చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. దీనిలో ముఖ్య భూమిక ఏంటంటే పంచారామ క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం. ఇది భీమవరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గునుపూడి విలేజ్లో ఉంటుంది. గునుపూడి సోమేశ్వర ఆలయం అని చెప్పి ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ టెంపుల్లో జరిగేటువంటి ఆలయంలో జరిగేటువంటి ముఖ్య అంశాలు ఏంటి, పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి స్థల పురాణం ఏంటి, ఈ ప్రధాన అర్చకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని, వీళ్ళందరినీ తెలుసుకొని మీకు ఈ రోజున ఈ శివాలయం యొక్క పూర్తి విశిష్టత చూపిస్తాను, రండి. ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు, అసలు ఈ శివాలయంకు నిత్యం వస్తూ ఉంటారు, రెగ్యులర్గా మీరు వస్తున్నారు. ఏంటి ఇక్కడ విశిష్టత? మీకేమన్నా తీరని కోరికలు ఏమన్నా తిని అన్నీ తీరుస్తున్నారండి స్వామి. ఈ పంచారామ క్షేత్రం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ స్వామి మాకు స్వగృహాన్ని కూడా ఏర్పరిచారు. ఇక్కడ అందరికీ మంచి జరగాలని, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఏం జరుగుతాయమ్మా? అప్పుడు మీరు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా, చాలామంది చెప్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా తీరని కోరికలు తీరిని అని కానీ, లేకపోతే కొన్ని విశిష్టతలు జరుగుతూ ఉంటాయి, మెరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటి ఏమన్నా మీరు విన్నారా, చూసారా? చూసామండి. అమావాస్య రోజున గోధుమ రంగులో రావడం, స్వామి పౌర్ణమికి తెల్లగా రావడం మేము గమనించాము. ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటాం, స్వామిని చూసి దర్శించుకుంటూ ఉంటాము. కోరికలు కూడా తప్పకుండా ఎవరు ఏం కోరుకున్నా నెరవేరుస్తూ ఉంటారు స్వామి, అందులో ఏ విధమైన సందేహం లేదు. మన ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. అసలు ఈ స్థల పురాణం ఏంటి, ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడికి వచ్చే భక్తులు ఏ రకమైన కోరికలు తీరుతాయి అనే అంశాన్ని మనం ఆలయ అర్చకులతో తెలుసుకుందాం. ప్రధాన అర్చకులు రామకృష్ణ గారు, నమస్కారం సార్. ఏం చెప్తారు మన ఆలయం యొక్క ప్రధానమైనటువంటి స్థల పురాణం? ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర సృష్టవబుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ. ప్రధాన అర్చక స్వామి చెరుకూరు రామకృష్ణ శర్మ. ఈ ఆలయాలు 5 కూడా తారకాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి ఘోర తపస్సు చేసి శివుణ్ణి ఆత్మలింగంగా ఉండమని వరం కోరుకుంటాడు. ఆ వరం కోరుకుని పాపకృత్యాలు చేస్తుండగా ఆ లింగాన్ని కుమారస్వామి ఛేదిస్తాడు. అది 5 భాగాల కింద పడుతూ ఉంటుంది. ఇక్కడ భీమవరం గునుపూడి క్షేత్రం, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి అమావాస్యకి కూడా లింగాకారంలో చంద్రుడు ఎలాగైతే దినదిన ప్రవర్ధమానంగా మారుతూ ఉంటుందో అలాగే ఈ స్వామివారిలో కళలు మారుతూ ఉంటాయండి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్సుతో కాంతివంతంగా కనపడుతూ ఉంటుంది. అమావాస్య వచ్చేటప్పటికి గోధుమ వర్ణంలో ఉంటారు స్వామి. అలాగే ఈశ్వర శిఖరంలో ఏకశిఖరంలో పైన అన్నపూర్ణమ్మవారు, కింద స్వామివారు. ఎక్కడా కూడా మన భారతదేశంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి వైభవం ఎక్కడా లేదు. ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఉపాలయాలుగా ఆంజనేయ స్వామి, అలాగే నవగ్రహాలు సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఇత్యాది ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ విశేష కార్యక్రమాలు ఏమనగా కార్తీక మాసము, అలాగే దేవీ నవరాత్రులు, వినాయక చవితితో ప్రారంభం చేసుకుని దేవీ నవరాత్రులు, కార్తీక మాసము, మహాశివరాత్రి 5 రోజులు కళ్యాణోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. అలాగే స్వామివారికి శ్రీరామనవమి, ఉగాది పురస్కారాలు అన్నీ కూడా చాలా విశేష వైభవంగా జరుగుతూ ఉంటాయి. పంచారామ క్షేత్రాలు దర్శనం చేసుకునే భక్తులు
ఒకే రోజు ఈ 5 లింగాలని కూడా ఒకే రోజు దర్శనం చేసుకోవడం వల్ల ఆత్మలింగాన్ని దర్శనం చేసుకున్నంత అదృష్టానంగా భావించి కార్తీక మాసంలో స్వామివారిని ఒకే రోజు ప్రారంభం చేసి అమరావతి ప్రారంభమై ఇలాగే భీమవరం, ఆ పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట ఈ 5 క్షేత్రాలను కూడా ఒకే రోజు దర్శనం చేసుకుంటారు. అప్పుడు ఆ దర్శన భాగ్యం వల్ల ఆత్మలింగాన్ని దర్శనం చేసుకున్నంత అదృష్టం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి. స్వామికి శివాలయం ఉండగా ఎక్కడా కూడా ఒకే శివుడు ఉండగా వివాహం జరగవు. ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి కారణంగా స్వామికి ఇక్కడ అమ్మవారికి కూడా మనకి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉండగానే ఈ మానవులు కూడా వివాహాలు చేసుకుంటారు. అత్యంత ప్రసిద్ధిగా ఉంటుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళకి మహాశివరాత్రి రోజు స్వామివారి లింగోద్భవ కాలం టైంలో ఇక్కడ బలిహారణ కార్యక్రమం ఉంటుంది. ఆ బలిహారణ కార్యక్రమంలో ఉండే ఆ బలిహారణ తీసుకోవడం వల్ల పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసంగా అత్యంత ప్రాధాన్యతగా ఇక్కడికి వస్తూ ఉంటారండి. అలాగే మనస్కారకుడు చంద్రుడు కాబట్టి మానసిక ఇబ్బందులున్న, కాస్త మానసికంగా ఒత్తిడులు ఉన్న వాళ్ళు కూడా స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల అటువంటి ఉపద్రవాలన్నీ కూడా ఉపశమనం చెందుతారు. అందరికీ భగవంతుడి అనుగ్రహం కలగాలని కోరి ప్రార్థిస్తున్నాం. అంటే ఇక్కడ భక్తులు ఎక్కువగా కూడా పిల్లల పుట్టలేని వారికి వస్తూ ఉంటారు. ఏమన్నా స్పెషల్ పూజలు ఏమైనా చేయించాలా? పూజలు కాదు, ఆ స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో బలిహారణ అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది. అది అన్నంతో ఈ బలిహారణ అంటే ఈ అష్టదిక్పాలకులకి, స్వామివారి చుట్టూ ఉన్న పరివార దేవతలకి ఈ బలిహారణ వేయడం జరుగుతుంటుంది. ఆ ప్రాధాన్యతలో ఒక చోట అంటే నందీశ్వరుడి దగ్గర వేసే బలిహారణ మేము చేత్తో వేస్తుండగా వాళ్ళు కొంగుతో పట్టుకోవాలి. ఆ కొంగుతో మేము వేయడం కాదు, మేము వేస్తున్న దాన్ని కింద పడకుండా వాళ్ళు కొంగుతో పట్టుకోవాలి. అలా అదృష్టంగా ఎవరికైతే ప్రసాదం పడుతుందో వారికి ఆ సంతానం కలుగుతుంది. అది విశేషం. ఆ లక్కీ పర్సన్స్ అందరికీ కూడా మంచి కలగాలనే భగవంతుని కోరుకుంటాం. ఇది ప్రధాన అర్చకులు చెప్పినటువంటి స్థల పురాణం. అలాగే ఏదైతే భక్తులందరికీ కూడా విశిష్టమైనటువంటి కోరికలు తీరుతాయో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ స్వామివారిని దర్శించుకొని ఆ తీరని కోరికలు ఉన్నటువంటి వారందరికీ కూడా కోరికలు తీర్చాయని చెప్పేసి ఆ పరమశివుడు ఆశీస్సులు కలగాలని మనం కూడా కోరుకున్నాం. ఈ గునుపుడు సోమేశ్వర ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకుందాం. ఎవరి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి వస్తున్నారండి అంశాన్ని. మీ పేరు? అమ్మిరాజ్ అండి. అమ్మిరాజ్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెదమేరం అండి. ఎక్కడ? పెదమేరం మన దేవరం దగ్గరే, ఎస్ఆర్కే దగ్గర. ఇప్పుడు ఈ గుడికి రెగ్యులర్గా వస్తుంటారా? వస్తూ ఉంటామండి. ఎక్కువగా అమావాస్యకి, పౌర్ణమికి ఎక్కువ దర్శనానికి ఇక్కడ ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కువగా అప్పుడు వస్తూ ఉంటామండి. ఏంటి ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం కానీ ఏమైనా తీరని కోరికలు తీరడం కానీ ఏమైనా చూసారా మీరు? స్వామివారిని దర్శించుకుంటే చాలా బాగా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం కాబట్టి ఎక్కువగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా అమావాస్య, పౌర్ణమికి భక్తులు ఎక్కువగా వచ్చి, ఎందుకంటే అమావాస్యకేమో గోధుమ వర్ణంలోను, పౌర్ణానికేమో తెల్లగా చంద్రుడి ఆకారంలో దర్శనమిస్తారు స్వామివారు. ఆ టైంలో ఎక్కువగా వచ్చి స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. పంచారామ క్షేత్రంలో మా కార్తీక మాసంలో అయితే ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. దాన్ని బాగా స్వామివారిని దర్శించుకుంటారు. పైన అన్నపూర్ణమ్మ తల్లి, కిందేమో సోమేశ్వర ఆలయం. ఇలాగా ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూసారా? దేశంలోనే ఎక్కడైనా చూసారా మీరు? అంటే కాశీలో సేమ్ ఒక ఏరియా టైప్ ఉంటుందంట. నెక్స్ట్ ఇక్కడ భీమవరం, దాని గురించి ఇంక కాశీ క్షేత్రంతో టైపు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే అదే ప్రత్యేకత.
గునుపుడి సోమేశ్వర ఆలయం భీమవరంలో పంచారామ క్షేత్రంలో ఒకటైనటువంటి ఆలయం. ఈ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం, అదైతే ముఖ్య ప్రాశస్త్యత, ముఖ్యత ఏదైతే ఈ ఆలయంలో భక్తులందరినీ కూడా ఏమి చెప్పారో అనేది మనం విన్నాం ఇప్పుడు దాకా. అలాగే ఆలయ స్థల పురాణం కూడా ఇక్కడ అమావాస్యకు కొంచెం గోధుమ వచ్చతోను, అలాగే పౌర్ణమికి తెలుపు వచ్చతోను స్వామివారు దర్శనం ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు. అది దర్శించుకుంటే తీరని కోరికలని కూడా తీరుతాయని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్, ఐ డ్రీమ్స్, భీమవరం గునుపుడి సోమేశ్వర ఆలయం నుంచి.